వెల్కమ్ బ్యాక్ టు మిడ్ డే డిబేట్. సో ఈరోజు టాపిక్ చూసుకుంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదాన్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే తెలంగాణలో పర్యటిస్తున్న క్రమంలో ఆయనకు ఇదే విషయంపై వినతి పత్రం ఇచ్చారు కవిత. ఇక దీంతో రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను ఇవ్వాలనే డిమాండ్ కూడా ఊపొస్తుందా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. బీసీలు వెనుకబాటుకు గురైన కారణంగా వారికి రిజర్వేషన్ల పెంపుపై చర్చించారట. గతంలో శాసనసభ బీసీ రిజర్వేషన్లపై బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపిన విషయాన్ని కూడా గుర్తు చేశారని తెలుస్తుంది. అయితే ఈ రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా? జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం సరైందేనా? సుప్రీంకోర్టు విధించిన 50% క్యాప్ సంగతి ఏంటి? కవిత తన రాజకీయ స్వలాభం కోసమే మళ్ళీ బీసీ నినాదాన్ని తలకెత్తుకున్నారా అనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ నినాదాన్ని సీరియస్గా ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక దీంతో మనతో మాట్లాడేందుకు బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సార్ చిట్టిబాబు గారు నమస్తే అండి. అలాగే శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మనం ఫస్ట్ చిట్టిబాబు గారితో ఒకసారి మాట్లాడదాం. సార్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ నినాదం గుర్తుకు రాంది, అప్పుడు సీరియస్గా ఈ విషయాన్ని తీసుకోలేదు, కానీ ఇప్పుడు ఎందుకు సీరియస్గా తీసుకుంది అనేది మాత్రం చర్చ జరుగుతుంది. దీనిపై మీరేమంటారు చిట్టిబాబు గారు? అది చాలా తప్పుడు చర్చ. ఇనిషియేట్ తీసుకోబట్టే అప్పుడు వెళ్ళటము పార్లమెంట్ లో నుంచి అది అయ్యి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళటము అంతా జరిగింది. ఇనిషియేట్ తీసుకుంటా ఏమి జరగవు కదా, జరిగింది. తర్వాత జరగల అవలేదు. ఈ 45% దాటి జరుగుతుందంటే తమిళనాడులో 50% దాటి చేశారు, వాళ్ళు చేయగలిగారు. అది చేయగలిగింది తెలంగాణ మనం ఎందుకు చేయలేము? 50% దాటకూడదన్న సుప్రీంకోర్టు ఉల్లంఘించి వాళ్ళు వేరే కారణాలు సుప్రీంకోర్టులో 50 దాటినా కూడా వాళ్ళు అనుమతి పొందారు. వాళ్ళు సాధించగలిగింది తమిళనాడులో సాధించగలిగింది మనం ఎందుకు సాధించలేము? ఇట్లా మనలో ఒక విషయం మీద ఐకమత్య రాజకీయాలు వేరు, రాజకీయ పార్టీ సిద్ధాంతాలు వేరు, ఏమైనా ఉండదు. కానీ ప్రజలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు అందరూ ఒక మాట మీద ఉండాలి. ఇక్కడ రాజకీయాలు చేయడం కన్నా అందరూ ఈ మాట కట్టుకుంటే ఒక తమిళనాడులో సాధించగలిగినప్పుడు కోర్టు 50% మాట్లాడుతున్నాం. మరి తమిళనాడుకు వర్తిస్తుందా? తమిళనాడు చేతిలో భాగమే కదా, మరి వాళ్ళు సాధించలా 50 దాటి అప్రూవ్ పొందారు కదా. అది సాధించే మనకు సాధించడం ప్రజలకు ఉపయోగపడింది. బీసీలకు ఎంతకాలం నుంచో ఉన్న జరుగుతున్నది, దాన్ని వాళ్ళు టెక్నికల్ గా కొట్టేయాలని ట్రై చేస్తా ఉన్నారు కదా. కాబట్టి అదే ఈ 50% లాజిక్ పెట్టుకుని కొట్టడానికి మనం దాన్ని ఎదుర్కొట్టి సాధించగలగాలి. తమిళనాడుని ఎలా సాధించారు వాళ్ళు ఏ పద్ధతిలో సాధించగలిగారు? సుప్రీంకోర్టు 50% దాటి ఎలా రిజర్వేషన్ వెళ్ళగలిగారు? అది మనం అధ్యయనం చేసి మనం ఆ సైడ్ అందరూ ఏకంగా పోరాడాలి, అది సాధించాలి. దీంట్లో రాజకీయాలన్నీ ఎన్ని అనవసరం మాట. రాజకీయ ప్రజల కోసం ఒక ఇష్యూ తీసుకుంటే రాజకీయ పార్టీ యొక్క ఉద్దేశాలన్నీ, వారు ఏ పార్టీ అయినా ఏం ఉద్దేశం? ప్రజలకు ఇలాంటి సమస్యలని ప్రజలు నెత్తికి పెట్టుకుంటారు. ఇది రాజకీయాలు వచ్చేసి అదే పార్టీ రాజకీయాలు అంటే అదే పార్టీలు ప్రజల కోసం ఒక అనేక సమస్యలు తీసుకుంటాం, ఆ సమస్యలకు సపోర్ట్గా మనం ఉంటాం కదా ఏ పార్టీ అయినా. అది దాంట్లో రాజకీయ లబ్ధి అనే మాట కరెక్ట్ మాట కాదు. ఇది ప్రజల కోసం చేసే పోరాటం దాంట్లో భాగం అంతే. ఓకే శ్రీనివాస్ గారు, దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పటికి 42% ఏదైతే రిజర్వేషన్లు బీసీలకి పెండింగ్లో ఉన్నాయో దీనిపై సుప్రీంకోర్టు కూడా క్యాప్ విధించింది. సో దీనిపై మీరేమంటారు? ఒకటి, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కన్నా ముందు మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రావిజన్ని అర్థం చేసుకుంటే దాని ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చింది ఉన్నది. మొన్న మధ్యన బీహార్లో కూడాను అదే తరహాలో రిజర్వేషన్ పెంచిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఇది విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు చిట్టిబాబు గారు చెప్పినట్టుగా బీసీ వర్గాలకు, బాగా వెనుకబడ్డటువంటి వర్గాలకు న్యాయం చేయడానికి, ఇతోధికంగా హెల్ప్ చేయడానికి, వారి యొక్క పేదరిక నిర్మూలన, సామాజిక స్థితిగతులు బాగు చేయడానికై బియాండ్ 50% అవకాశం ఉన్నది. అంటే ఓన్లీ చర్చల ద్వారా, పార్లమెంట్ చట్టాల ద్వారా అవుతుంది తప్ప ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసినంత మాత్రం కాదు. ఇప్పుడు తమిళనాడు ఉంది 16%, అది ఫైనల్ కాలేదా? దట్ ఈస్ స్టిల్ పెండింగ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, అపెక్స్ కోర్టులో పెండింగ్ ఉంది. అది మనం గుర్తించుకోవాలి. ఇంకా ఫైనల్ కాలేదు. దాని యొక్క ప్రావిజన్ ఏ ఆధారంగా కోర్టుకు వెళ్లకుండా
ఆ యొక్క చట్టాన్ని అమలు చేసే విధంగా ఏదైతే ప్రొవిజన్ తీసుకున్నారో అది కూడా పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో, ఫైనల్ కాలేదు. కాబట్టి మనం రాజ్యాంగం ఒక మాట పెండింగ్ లో ఉంది, కరెక్ట్ పెట్టుకోవాలి. మీరు వాస్తవం చెప్పింది పెండింగ్ లో ఉంది. కానీ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. అనాథ రీతిగా వాళ్ళు కోర్టు ఇది ధిక్కారం అనేది రాకుండా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పర్సెంటేజ్ తర్వాత కోర్టులో చెప్పుకుంటాం అని ధైర్యంగా చేస్తున్నారు. చిట్టిబాబు గారు, చట్టాలు మన చేతిలో తీసుకోనదే తీసుకోకూడదు అన్నది మన అందరి యొక్క అవాయిడింగ్ సిటిజన్స్ మనం అంతా కూడా. సో ప్రజాస్వామ్యం, దాని యొక్క విలువలు, దాని ఆధారంగా నడిచేటువంటి ఒక సుప్రీంకోర్టు, ఆయా కోర్టుల యొక్క ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా మనం స్వాగతించాలి, అవన్నీ పాటించాలి. కాబట్టి ఇది డెఫినెట్ గా న్యాయం జరగడానికి ఏదైనా ఉన్నది అంటే అది చట్టసభల ద్వారా, లోక్సభలో, రాజ్యసభలో చర్చల ద్వారా చట్టం తేవాల్సిన అవసరం ఉంది. దానికి ఓపెన్ చర్చ బీజేపీ కూడా సిద్ధంగా ఉన్నది, చర్చ నడుస్తా ఉన్నది. చర్చ దేశవ్యాప్తంగా జరగాల. ఒక తెలంగాణలో అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన అక్కడ చట్టం రాదు. అట్లయితే దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు చేస్తాయి, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఎక్కడికక్కడ చేస్తూ ఉంటాయి. సాధ్యమవుతాయి ఇది? వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ది హ్యావింగ్ రిజర్వేషన్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ విల్ బి డిఫీటెడ్. కాబట్టి చట్టాలు సర్వోపరి, రాజ్యాంగం సర్వోపరి, దాని అనుగుణంగానే మనం నడుచుకోవాలి. ఆ రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే చట్టసభల్లో మార్పులు తీసుకురా, అమెండ్మెంట్స్ ఉన్నాయి, దానికి కూడా ప్రావిజన్ ఉన్నది అమెండ్మెంట్ కోసం. సో ఇది ఎందుకు మరి బీఆర్ఎస్ కవిత గారు వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్ని ఎందుకు తీసుకురాలేదు? ఈ బీసీ మాట ఎందుకు మాట్లాడలేదు? బీసీ జ్యోతిబా ఫులే యొక్క విగ్రహం కావాలని చెప్పేసి అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి వారు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ గెయిన్ కోసం, అడ్వాంటేజ్ తీసుకోవాలని ఓట్ల కోసం తప్ప వారికి బీసీ ఇలా ఉన్నప్పుడు ఈ కాదు సార్, బీసీ సీఎం చేస్తాము, బీసీ ప్రెసిడెంట్ దింపేశారు కదా బీజేపీ. కనుక ఈయన మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు. ఆవిడ అప్పుడు ఎందుకు మాట్లాడి ఇప్పుడు బీజేపీకి అయితే అసలు అర్హత లేదు కదా. బీజేపీ అది కనుక ఈ విమర్శలు ప్రయోజనం కాదు. ఉన్నప్పుడు ఒక్కసారైనా బీసీల గురించి మాట్లాడినారా? కవిత గారు ఒక్కసారైనా బీసీల గురించి మాట్లాడినారా? హౌస్ లో ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు, లేకుంటే ఇక్కడ వాళ్ళ పార్టీ మాట్లాడింది, వాళ్ళ ప్రభుత్వం మాట్లాడిందా? సో ఇవాళ పవర్ లేదు కాబట్టి ఏ కోశాన కూడా పవర్ రావడానికి కొత్త సెక్షన్ ఓట్ బ్యాంక్ ను సాధించుకోవాలని చెప్పేసి ఉండవచ్చు. అది ప్రజలు గుర్తిస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. మొన్నటిదాకా మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతారు. కొత్త నిర్ణయం తీసుకొని పొలిటికల్ మైలేజ్ పొందే అది చెప్పండి. బీసీ బిల్లుకి వ్యతిరేకమా? బీసీ ప్రెసిడెంట్ తీసేసి బీసీ సీఎం అని అనౌన్స్ చేసిన తర్వాత బీసీ ప్రెసిడెంట్ తీసేసి ఓసీ ప్రెసిడెంట్ చేశారు. సో మీకు బీసీ రిజర్వేషన్ చిత్తశుద్ధి లేదు, అది చెప్పండి. వాళ్ళ గురించి మీ చిత్తశుద్ధి ఏమి చెప్పండి. ఇప్పుడు ఆ విషయం ఇక్కడ చర్చ కాదు చిట్టిబాబు గారు, ఆ విషయం చిట్టిబాబు గారు, ఆ విషయం చర్చ కాదు. ఇక్కడ జరిగేది బీసీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి 42% ఏ విధంగా సాధ్యం అవుతుంది, సాధ్యం కాదనే విషయం వాళ్ళకి తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు కర్ణాటక సీఎం గారు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళకి తెలియదా? భలే తెలంగాణలో సర్కార్ వచ్చినా కానీ 42% లోకల్ బాడీస్కి రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి కూడా నువ్వు ఫాల్స్ ప్రామిస్ చేసినారు. దీన్ని గుర్తించాలి. వారి యొక్క మాలిఫైడ్ ఇంటెన్షన్ ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి తెలుసు ఏ కోశాన కూడా ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి 6 మాసాల్లోనే అమలు చేస్తామని చెప్పినారు. ఇవాళ 17వ మాసం నడుస్తున్నాయి, 18వ మాసం, 1.5 years ఈజ్ ఓవర్. ఎక్కడ ఇచ్చినారు? అరే రాష్ట్రంలో లోకల్ బాడీస్ లేకుండా గ్రామ స్వరాజ్యం అని చెప్పినటువంటి ఒక గాంధీ గారి యొక్క మాట నిర్వీర్యం చేస్తున్నది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? గ్రామాల్లో పరిపాలన లేకుండా ఏ విధంగా అక్కడ మనుగడ సాగుతుంది గ్రామాలన్నీ కూడాను? దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నదిగా. మీరేదో ప్రెస్టేజ్కి పోయి 42% అయితేనే మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము, లేకుంటే ఆ యొక్క బాలంతా కూడా బీజేపీ సర్కార్ మీద రుద్దేద్దాం అని చెప్పడం తప్పించుకోవడం తప్ప ఇంకేం లేదు. దాని కారణంగా డిలే చేస్తాం.
దాని కారణంగా ఎలక్షన్స్ కోర్టు ద్వారా పోస్ట్పోన్మెంట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కోర్టు కూడా చెప్పడం జరిగింది, విత్ ఇన్ September 30th యూ మస్ట్ హోల్డ్ ఎలక్షన్స్ అని చెప్పడం జరిగింది. ఇది కోర్టు చెప్పాలనా? గ్రామాల్లో పరిపాలన కుట్టుబడతా ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ, శానిటేషన్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ, ఇవన్నీ కూడా మంచినీటి వ్యవస్థ, ఇవన్నీ కూడా చూడాల్సింది ఒక పంచాయత్ సెక్రటరీతో సాధ్యమవుతుందా? ఎవరైనా పట్టించుకుంటారా? కలెక్టర్ సాధ్యమవుతుందా? గవర్నమెంట్ లేకుండా, గవర్నమెంట్ యొక్క నిధులు లేకుండా? ఇది అర్థం చేసుకోవాలి. ప్రత్యేక పోదు ఇప్పుడు ఎంతో 23% ఉన్నదా, దానికి ఎంత మేరకు క్యాప్ లోపల ఎంత మేరకు చేయగలుగుతారు. దాని తర్వాత ఎట్లాగూ భారతీయ జనతా పార్టీ కేంద్ర సర్కార్ బీసీ కులగణన కూడా చేపడతా ఉన్నది. వారి యొక్క స్థితిగతుల మీద స్టడీ చేస్తా ఉన్నది. ఇంకో 1 year లో దేశం మొత్తంలో ఉన్నటువంటి రిపోర్ట్ మొత్తం ముందరకు వస్తుంది. అప్పుడు హౌస్ లో పెట్టిన తర్వాత బీసీల పరిస్థితి ఇది ఉన్నది. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిలో 50% ఉన్నట్టు దాన్ని ఇంకొకసారి చర్చించాలని చెప్పేసి, ఆలోచించాలని చెప్పేసి హౌస్ లో లేవనెత్తచ్చు, మాట్లాడచ్చు. దానికోసం సర్వదా భారతీయ జనతా పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. ఇది దృష్టిలో పెట్టుకోండి. రైట్. చిట్టిబాబు గారు, ఇక్కడ ఇప్పటి వరకు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పీసీల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కవిత మాత్రము దానిపై గలమెత్తుతుంది. కానీ దీనిపై అలాగే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, నేను క్వశ్చన్ అడగనిండి ఫస్ట్. బీసీలపై ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా మాట్లాడిన కవిత ఈ రోజు మాట్లాడుతుంది. అలాగే కేంద్ర మంత్రిని కవిత ఆహ్వానించడంలో కూడా వేరే మతలబు ఉంది, అంటే తన పార్టీ పెట్టే ఆలోచనలో ఉంది. కాబట్టే ఇలాంటిది బీసీలపై, అంటే బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓట్లు ఎక్కువగా వస్తాయి, తన వైపు ఎక్కువగా మాట్లాడతారు అనేది విషయంలో కూడా కవిత మాట్లాడుతుంది బీసీల గురించి అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇట్ ఈస్ అ ఫాల్స్ అండ్ ఫూలిష్ ప్రాపగండా. ఇక్కడ విషయం అది కాదు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు ఎన్నాళ్ళు కలిపారు. మరి బీజేపీ 10 ఏళ్లుగా పరిపాలనలో ఉంది. ఇప్పుడు రాబోతుంది లిస్టు. నెక్స్ట్ 10 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకు రాలా 10 ఏళ్ళు? ఇప్పుడు రాబోతుంది, వచ్చే సంవత్సరం రాబోతుంది, సంవత్సరంలో బయట చెప్తారు. మరి 10 ఏళ్ళు ఎందుకు రాలా? సో ఇవన్నీ ఉన్న పొలిటికల్ విమర్శలు మాట్లాడటం ఈజీ. ఆ లబ్ధి కోసం, ఈ లబ్ధి కోసం. ఇష్యూ ఉందా లేదా? ఈ ఇష్యూ కోసం ఇప్పుడు పోరాడాలి. ఇష్యూ కోసం పోరాడు. మీ చిత్తశుద్ధి ఏంటి? బీజేపీ చిత్తశుద్ధి ఏంటి? కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటి? కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు. అది ఎన్నికలు పోస్ట్పోన్ చేయడానికి వాడుకోవాలని తప్పితే, ఎన్నికలప్పుడు ఈ మంత్రంగా తప్పితే సిన్సియారిటీ లేదు. అలాగే బీజేపీ బీసీలు అంటమే తప్పితే బీసీ వాడినే ముఖ్యమంత్రి చేస్తామని ఎలక్షన్ అప్పుడు మాట్లాడి ఆ టైంలోనే బీసీ ప్రెసిడెంట్ తిప్పేశారు. సో వాళ్ళ దాంట్లో ఒక స్టడీ లేదు, ఒక చిత్తశుద్ధి లేదు. స్లోగన్ గా మాట్లాడు కనుక ఇక్కడ అందరూ ఎవరో సొంత పూసలు కాదు. ఇప్పుడు ఇవాళ ఎందుకు అడిగింది, నిన్నెందుకు అడగలేదు, ఆల్ దిస్ థింగ్స్ క్లాష్ ఫూలిష్ అండ్ ఫాల్స్. అందరూ ఒక తాను అన్నట్టే ఈ రాజకీయ నాయకులు ఇలాగే ఉన్నారు. ఈ పార్టీలు ఇప్పుడు అడిగిన దానికి ఏంటి? ఆర్ యూ సపోర్టింగ్ ఆర్ నాట్? కాంగ్రెస్ దాన్ని అడ్డుకు పోస్ట్పోన్ చేస్తున్నట్టు వస్తారు. బీజేపీ ఏంటి, ఈజీ ఫర్ ఆర్ నాట్? అది మాట్లాడాలి. అది మాట్లాడటం పోయి ఆవిడ ఇప్పుడు ఎందుకు ఎక్కింది? అరే 10 ఏళ్ళు దాటినాక ఇవాళ మీరు ఎందుకు లిస్ట్ వస్తారు, ఇవాళ మీరు ఎందుకు అంటున్నారు బీజేపీని అడిగితే? ఆల్ దిస్ ఫూలిష్ అండ్ ఫాల్స్ ప్రాపగండా స్టేట్మెంట్ చెప్తే లెట్ ఇట్ బి థింక్ ఇన్ ప్రాపర్ వే. ఇప్పుడు ఈ ఇష్యూ సాధించాలి. అందరూ మొత్తం అన్ని పార్టీలు అర్థం చేసుకోండి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? డైరెక్ట్ ఒక స్టేట్ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లు రాష్ట్రపతి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందా? స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశం స్టేట్ అమలు చేయండి అని చెప్పి చేయండి. మరి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న విషయం మీరు చేయండి, అమలు చేయండి లోకల్ వాడి ఎలక్షన్లకు. రైట్. శ్రీనివాస్ గారు, చిట్టిబాబు గారు, ఒక నిమిషం అండి. వివి రావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన వర్షన్ కూడా విన్నాము. వివి రావు గారు నమస్తే అండి. మనం చిట్టిబాబు గారు అలాగే శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నాము. ఇక్కడ చూసుకుంటే స్వలాభం కోసమే కవిత బీసీల నినాదం ఎత్తింది అంటున్నారు. మరి మీరేమంటారు దీనిపై? నమస్కారం అండి అందరికీ. చిట్టిబాబు గారు ఒక నిమిషం అండి. వినపడుతుందా? వినపడుతుందండి. వివి రావు గారిని మాట్లాడి చిట్టిబాబు గారు ఒక నిమిషం. రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వద్దు దయచేసి. ఎవరు అంటున్నారు? మీడియా అంటుందంటే ప్రజలు అంటున్నారా? అమ్మాయి స్వలాభం కోసం పెట్టి మీరే స్లోగన్స్ పెట్టేసేసి మీరే బిర్తులు ఇచ్చేస్తారు. ఒక నిమిషం అండి, మీ వర్షం తర్వాత వింటాం. ఒకసారి వివి రావు గారు నమస్తే చెప్పండి. నమస్తే మేడం. మా TV9 శ్రోతలకి మరి నా సహచరులందరికీ కూడా, ప్యానెల్లో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా. అయితే ఇక్కడ కాదేది అనర్హం అగ్గిపెల్ల సబ్బు బిల్ల అన్నట్టు
ఇప్పుడు ఏదైతే రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి పద్ధతి అది దీర్ఘకాలికంగా ఆలోచిస్తే ఆనాడు కాంగ్రెస్ కావచ్చు, ఈనాడు బీఆర్ఎస్ కావచ్చు, నిన్న బీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు బీజేపీ కావచ్చు, ఎవరైనా కూడా నిజమైనటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పనిచేయాలన్నప్పుడు అక్కడ వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి రిజర్వేషన్స్ పైన అవగాహన లేదని కాదు, అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నప్పుడే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఒక పక్కన వీళ్ళు మన రాజ్యాంగ స్ఫూర్తికి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఈ రాజకీయ పార్టీల యొక్క బాధ్యత ఏదైతే రిజర్వేషన్స్ మొదలైన తర్వాత 20 నుంచి 30 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో అసమానతలు తగ్గించడానికి కావాల్సినటువంటి నిర్ణయాల ద్వారా ఈ రిజర్వేషన్స్ అన్నింటినీ బ్యాన్ చేసేసి అందరినీ ఈక్వల్ గా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఆనాడు చెప్పారు. అయితే దీన్ని 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా దీన్ని పొడిగించుకుంటూ ముందుకు తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఈ బీసీలను వాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం అడుగడుగున చూస్తా ఉన్నాం. అది ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అదే పనిచేస్తా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ లో ట్రాన్స్పరెంట్ లేదు, ఎవరు కూడా నిజమైనటువంటి ప్రజాస్వామిక స్ఫూర్తితోని పనిచేయడం అనేది అది వాస్తవం. అయితే ఇవాళ ఇదన్నిటికీ మూలం ఏంటంటే ఇలాంటి పరిస్థితులను చూసినటువంటి సుప్రీంకోర్టు ఒక బెంచ్ మార్క్ కూడా పెట్టింది, 50% రిజర్వేషన్స్ మించకూడదని. మరి ఈనాడు అవన్నీ వీళ్ళకి తెలియదని కాదు, అన్నీ తెలిసి కూడా ఇవాళ ఏ పార్టీ కవిత చెప్పినా, ఇంకెవరు చెప్పినా, బీజేపీ చెప్పినా, కాంగ్రెస్ చెప్పినా కూడా ప్రజలను, ఓటర్లను మభ్యపెట్టడానికి, ఆయా పార్టీల యొక్క ఆయా రిజర్వేషన్ వర్గాలకు సంబంధించిన వాళ్ళని మభ్యపెట్టడానికి జరుగుతుంది అన్నట్టే ఆ భావన ఇవాళ అడుగడుగున కనబడుతుంది తప్పితే ఇవాళ ఎందుకు మీకు ఇవన్నీ విషయాలు తెలియదని కాదు. అయితే ఇవాళ మొత్తం రిజర్వేషన్స్ 50% క్రాస్ కావద్దనేటువంటి లెవీ పెట్టిన తర్వాత ఒక పార్టీ వచ్చినప్పుడు అధికారంలో ఇంకొక రూలు, ఇంకో పార్టీ అధికారంలో వచ్చిన ఇంకో రూల్ లాగా వాళ్ళు అపోజిషన్లో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఇంకో మాట అనేటువంటి ఒక ద్వంద్వ వైఖరితోని ఇవాళ ప్రతిసారి అంటే ప్రతి పార్టీ కూడా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది తప్పితే మరి ఒకవేళ మీరు ప్రామిస్ చేశారు బీసీలకు ఇస్తామని చెప్పి, మరి ఏ పార్టీ ఎందుకు తీసుకోవడం లేదు నిజంగా దాన్ని తూచా తప్పకుండా? మరి ఇవాళ మన ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు, మరి ఆయన రాజ్యాంగాన్ని కాదని ఆయన చేయగలుగుతాడా? మరి స్థానిక పార్టీలు కూడా ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే చట్టానికి, శాసనాలకు లోబడి చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు పార్టీ ప్రయోజనాల కోసం ఏదో అక్కడున్న లీడర్షిప్ ను కాపాడుకోవడం కోసం అని చెప్పి ప్రయత్నం చేయడం తప్పితే వాళ్ళకి నిజమైన సాధికారత, నిజమైనటువంటి ఒకటి 2 విధాలుగా ఉంది. ఒకటి రాజ్యాధికారం ద్వారా సాధికారత ఇస్తారా, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు అసమానతలు తగ్గించడానికి కావాల్సినటువంటి సోషల్ వాళ్ళకి మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వసతులు లేదా వాళ్ళకి సోషల్ స్టేటస్ ద్వారా రాజకీయ ఈ ఏదైతే రిజర్వేషన్స్ లోబడి వాళ్ళని గౌరవిస్తారా? ఈ 2 చేయకుండా వాళ్ళని మభ్యపెట్టడం ద్వారా చేస్తున్న దుర్మార్గమే కదా ఈరోజు. ఇంకా 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఒక పార్టీని కాదని ఇంకో పార్టీని ఎన్నుకొని, ఇంకో పార్టీని కానీ లోకల్ గా ఇంకో పార్టీని ఎన్నుకుంటే అందరికందరూ దొంగలే అన్నట్టుగా, లేదా అందరికందరూ దాన్ని ఈ బీసీలను మోసం చేసే మోసగాళ్ళలాగానే కనబడుతున్నారు తప్పితే నిజంగా చిత్తశుద్ధి అనేది లోపించింది. మరి ఈవెన్ బీసీ నాయకులు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇది ఎంతవరకు సాధ్యం అనేది బీసీ నాయకులకు తెలియదా? మరి బీసీ నాయకులు కూడా సాధ్యాసాధ్యాల మీద ఎందుకు మాట్లాడారు అనేది ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది పార్టీలలో వాస్తవాలు మాట్లాడుకునే పరిస్థితి లేకపోవడం దుర్మార్గం. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంకా ఎంతకాలం ఈ రకమైనటువంటి వైఖరితో ముందుకెళ్తారనేది మనం అందరం కూడా ఇప్పుడు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్. చిట్టిబాబు గారు, చట్టాలకి లోబడి మనం ఏదైతే చేస్తే బాగుంటుంది అంటూ కూడా వివి రావు గారు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? 100% చట్టానికి లోబడి, ఆ చట్టానికి లోబడి రాజ్యాంగం అనేక సార్లు మార్చబడింది. మనకి ఫస్ట్ టైం కాదు, రాజ్యాంగంలో ఆ మార్పులు తీసుకురావడానికి, చట్టంలో మార్పు తీసుకురావడానికి మన పోరాటం ఉండాలి. అది లేదు కదా, ఇది లేదు కదా అని అంబేద్కర్ గారు అసలు ఆయన రిజర్వేషన్ 10 సంవత్సరాల తర్వాత రివ్యూ చేయాలన్నారు. పర్మనెంట్ గా 2 సంవత్సరాలు ఉండకూడదని అన్నారు. కనుక మన ఆర్గ్యుమెంట్ మాట్లాడటం కాదు, కానీ కూడా చట్టంలో లోబడే చేయాలి. కాకపోతే ఆ చట్టంలో రాజ్యాంగాన్ని మార్పు కోసం వచ్చి రాజ్యాంగంలో అనేక సార్లు మార్పు చేయబడింది. మన త్వరలో వచ్చాక దాదాపు 172 సార్లు ఎన్నోసార్లు అనేక మార్పులు చేశారు. అలాగే
రాజ్యాంగంలో మార్పు పోరాడాలి, బీసీలకు న్యాయం జరగాలి, దానికోసం పోరాడాలి. ఈ ఓన్లీ డ్రామాలు చేయడం కాదు. ఉన్నాయి వాళ్ళు దీనికోసం ఇప్పుడు ఇవాళ ఏమి ఎలక్షన్స్ ఉన్నాయా? ఎవరు ఏదో ఓట్ల కోసం ఇవాళ ఎవరు ఉన్నాయి? కవిత ఏదో దీనికోసం చేస్తే ఏదో ఎలక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా ఓట్ల కోసం ఆల్ దిస్ క్రాష్ ఆర్గ్యుమెంట్ పొలిటికల్ మాట తప్పితే రియాలిటీగా ఇస్ ఇష్యూ. వీళ్ళేంటి ఈ ఆర్గ్యుమెంట్ చేయడం కన్నా ఆర్ దే సపోర్టింగ్ కాంగ్రెస్ కి స్టాండింగ్ ఫర్ ఇట్, బీజేపీ స్టాండింగ్ ఫర్ ఇట్. అది రావాలి, అది అందరూ కలిసి కట్టుగా నిలబడాలి. దానికి చట్టంలో తమిళనాడు పోరాడుతున్నారు కోర్టులో, కానీ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు అలాగే చట్టం లేకపోయినా వాళ్ళ పాటు ఇంప్లిమెంటేషన్ వాళ్ళ సిస్టమ్ చేస్తున్నారు. కోర్టు అబ్జెక్ట్ చేసేటప్పుడు చూద్దాం, అంతవరకు వెళ్తున్నారు. కోర్టులో పెండింగ్ లో ఉంది. అలాగే మనం వెళదాం. కోర్టులో పెండింగ్ రాజ్యాంగం సరిదిద్దే పరిస్థితి వస్తే అవసరం తెలుస్తుంది ప్రభుత్వం దేశంలో రాజ్యాంగం ఎన్నోసార్లు మార్చబడింది. ఏం మార్చకూడదా ఇది మొత్తం? ఏం మార్చకూడదా అని మార్చేదానిగా పోరాడాలంటే అందరూ కలిసి కట్టుకుంటారు. ఇక రాజకీయ వైషమ్యాలు పెట్టుకుని వాళ్ళు చేస్తున్నది ఓట్ల కోసం, నేను చేస్తున్నది సీట్ల కోసం అని ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ అసలు విషయం, అసలు ప్రజలకు అవసరమైన విషయం మీద తేలికపోతారు. అదే తమిళనాడు నుంచి నేర్చుకోవాలి. తమిళనాడులో రాజకీయాలు ఎన్నున్నా, ఎన్ని విషయాలున్నా, ఎన్ని వైరుధ్యాలున్నా, ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం ప్రజలకు సంబంధించిన ఒక్క దీని మీద నిలబడతారు. చరిత్ర చూసుకుంటారు, ఒకే మాట మీద నిలబడతారు. ఇలాంటి జనరల్ ఇష్యూలు పర్సనల్ గా రాజకీయాలు ఎన్ని అది మనం నేర్చుకోవాలి. రాజకీయాలు వైరుధ్యాలు వేరు, రాజకీయాలు వేరు. ప్రజా సమస్య ప్రజలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు మనం అందరం ఒకటిగా నిలబడాలి. మనం అంగీకారమా కాదు, అది ఆన్ పాలసీ బేసిస్ బీజేపీ దానికి సమ్మతమేనా, కాంగ్రెస్ దానికి సమ్మతమేనా? దాని సమ్మతం అయితే అందరూ కలిసికట్టుగా నిలబడితే కాన్స్టిట్యూషన్ అవసరమైతే రాజ్యాంగం మారుతుంది. అంతటి పోరాటం చెయ్యాలి. చేసి ప్రజలు మంచి అనుకుంటే, ఇది ప్రజలకి దీనివల్ల మంచి లేదు, ప్రయోజనం లేదు అంటారా, అది వేరే విషయం. వాళ్ళకి ప్రజలకు ప్రయోజనం ఉంటుందంటే కలిసికట్టుగా పోరాడాలి. ఇక్కడ వాళ్ళు అందుకు వచ్చారు, వీళ్ళు ఓట్ల కోసం వచ్చారు, వాళ్ళు సీట్ కోసం వచ్చారు. ఆల్ దిస్ నాన్సెన్స్ పొలిటికల్ వేస్ట్ ఇష్యూ. అందుకనే కొన్ని రాష్ట్రాల గురించి నేర్చుకోవాలి మనం. కొన్ని రాష్ట్రాలు ఎందుకు గట్టిగా నిలబడుతుంది. మనం కొత్త రాష్ట్రం, ఏర్పడిన రాష్ట్రం, మనం కలిసికట్టుగా ప్రజల సమస్య బిగించి ఒకటిగా నిలబడి పోరాడాలి. ఇంకా రాజకీయాలు వేరు, రాజకీయాలు ఎన్నికలప్పుడు, మిగతా అప్పుడు ప్రజా సమస్యలు కలిసి పోరాడాలి. పాలకపక్షాలను విమర్శించడం అలవాటే, ఏ పార్టీకైనా ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శిద్దాం, కానీ ప్రజా సమస్యలు ఐక్యం కావాలి. బీసీలు అన్ని పార్టీలో కాదమ్మా, బీసీలు అన్ని పార్టీలో ఉన్నారు. ఒక పార్టీకి అన్ని పార్టీలో ఉన్నారు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రము కలిసికట్టుగా పనిచేయాలనే ఆలోచన రాంది. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటున్నాను. ఎందుకు కలిసికట్టుగా వద్దని అప్పుడు ఏమైనా అన్నారా? అప్పుడు అడిగారు. అప్పుడు కూడా అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా దీనిపై ఇప్పుడు ఏదైతే కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారో అలానే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు కదా, ఆ హక్కు ఉంది కదా కవిత గారికి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు అడగలేదనే మాట అనలేదే మీరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మాట్లాడలేదు అడగలేదే. 10 ఏళ్ళు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా సీనియర్, ఆయన ఆ రోజు ఎందుకు తీసుకురాలా? ఈ సమస్య ఇవాళ కొత్తగా వచ్చిందా? బీసీ సమస్య అలాంటి నుంచి కదా, ఆ ముఖ్యమంత్రి ఎందుకు అడగల? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సంస్థలకు ఎంతమంది ఎందుకు అడగలేదు? వాళ్ళు అడగరే. వీళ్ళు ఇప్పుడు అడుగుతారు, కొత్తగా మాట్లాడతారేంటి? మీ కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాలుగా ఉంది, వాళ్ళు అడగరే. ఏంటది? వన్ సెకండ్ ఇస్ క్వశ్చన్ టు ఆల్. వాళ్ళ కాంగ్రెస్ కొత్తగా ఇవాళ వచ్చిందా? కాంగ్రెస్ అధికారంలో 10 ఏళ్ళు ఉండలేదా ఈ దేశంలో? ఇదే రాష్ట్రంలో ఇంతకు ముందు కేసీఆర్ ముందు ఉండలేదా? మరి అప్పుడు ఎందుకు చాలా? ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడతాడు? అర్థం ఆన్సర్. అప్పుడు ఈ 10 ఏళ్ళలో కేసీఆర్ చాలా చెప్తారు. వాళ్ళు పాయింట్ చేసి ఒకళ్ళు పాయింట్ చేసి ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. వాళ్ళ కొత్తగా వచ్చిన బీసీ సమస్య కాదు. ఎప్పటి నుంచో వాళ్ళ అన్నగారి వాళ్ళు ఎప్పటి నుంచో నష్టపోతున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి మెరుగుదల లేదు, ఎప్పటి నుంచో ఉన్న సమస్య. దానికి ఆనాడు రాజశేఖర రెడ్డి మాట్లాడుతుంటారు, అంతకుముందు రామారావు గారు మాట్లాడుండాలి, ఆ తర్వాత కేసీఆర్ మాట్లాడాలి, వాళ్ళ ఇతరు మాట్లాడాలి, కేంద్రంలో బీజేపీ మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడకుండా 10 ఏళ్ళ క్రితం వాళ్ళు మాట్లాడింది ఇవాళ మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ 10 ఏళ్ళుగా మాట్లాడలేదంటే కారణం అనేక కోర్టులో ఉంది, కోర్టులో ఇష్యూ ఉంది. కనుక ఇది అవుతా సాధ్యత లేదా? మనం అక్కడ పొలిటికల్ విమర్శలు, ఇప్పుడు మీరు మాట్లాడినట్టు ఆ రోజు టాపిక్ ఇచ్చినా కూడా ఇలాంటి విమర్శలు. ఈ ఒకటిగా వెళ్ళలేకపోతున్నాం, ఒకటిగా ఒక మాట మీద వెళ్ళలేకపోతున్నాం. రాష్ట్రం మాట ఒకే మాట, రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే మాట ఒకే బాట రాష్ట్రం నిలబడిందంటే ఏదైనా సాధించగలం.
ఇక్కడ పెన్నీ బెనిఫిట్స్ కోసమని, ఢిల్లీ బెనిఫిట్స్ కోసమని వాళ్ళు దానికోసం వచ్చారు. వీళ్ళు దీనికోసం వచ్చి ఆ రోజు ఎందుకు అడగలేదు, ఈ రోజు ఎందుకు అడిగారు, ఆ రోజు ఎందుకు తగ్గలేదు, ఇవాళ ఎందుకు తగ్గుతున్నారు. అది శ్రీనివాస్ గారు, పొలిటికల్ అటాక్ ఇస్ నాట్ ఆల్వేస్ ఇస్ నాట్ రైట్. ఇష్యూలో కూడా ఇట్స్ నాట్ పొలిటికల్ అటాక్ ఇట్ అదర్. లెట్ us fight రైట్ together. చిట్టిబాబు గారు, శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఏదైతే చిట్టిబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఏమంటారు? దీనిపై మీరు ఖండిస్తారా లేకపోతే సమర్థిస్తారా? వారి యొక్క ఆవేదన నేను అర్థం చేసుకుంటాను. బట్ వారు ది వే హౌ ఈ స్పీక్స్ అది అబ్జెక్షన్ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చాలా నిష్ఠతోని దేశంలోని పేద కుటుంబాన్ని ఆ యొక్క అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశం ఉంది. దాని తర్వాత ప్రత్యేకంగా బీసీల యొక్క సామాజిక స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, పొలిటికల్ పరిస్థితులు అన్నీ కూడా స్టడీ చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నది సర్వే కోసం. దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చింది. ఒక 1 year వరకు ఆ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత మొదలైతే అసలు మాట దాన్ని ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఇప్పుడు చిట్టిబాబు గారు నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. వెయిట్ చేయండి. ఒక ప్రాసెస్ స్టార్ట్ అయితే ఆ ప్రాసెస్ కంప్లీట్ కావడానికై కొంత టైం పడుతుంది. ఆ టైం బౌండ్ పీరియడ్ లో కేంద్ర ప్రభుత్వం ఆ స్టడీస్ సర్వేస్ మొత్తంగా కూడా తయారు చేస్తుంది. దాని తర్వాత హౌస్ లో చర్చ వస్తుంది. హౌస్ లో ఆయా పార్టీల యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. లేదు 100% రిజర్వేషన్ తీసేయండి, చర్చ రావచ్చు. లేదు 50% కన్నా బియాండ్ రిజర్వేషన్ ఇద్దాము, చర్చ రావచ్చు. అందరి అభిప్రాయాలు, దాని తర్వాత మేజర్ పొలిటికల్ పార్టీస్ ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు, దేశంలోనే అనేక నిష్ణాతులు, మేధావులు ఈ యొక్క అభిప్రాయాలు సేకరించి ఏ రకంగా అయితే నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించో లేకుంటే ఇతరత్ర విషయాల మీద దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సర్కార్ అభిప్రాయ సేకరణ తీసుకొని మేలు తెప్పించుకొని లెటర్ తెప్పించుకొని పర్సనల్ కలిసి సేకరిస్తా ఉన్నాం డాటా. అదే రకంగా ఆ యొక్క ఇష్యూ మేజర్ ఇష్యూ. నో డౌట్ 10 సంవత్సరాల కోసమే రిజర్వేషన్ వచ్చింది. దాంట్లో ఏం చర్చ లేదు. ఇట్ వాజ్ ఓన్లీ మేడ్ ఫర్ 10 years. 10 years తర్వాత స్టడీ చేసి సమీక్ష చేసి ఎక్స్టెన్షన్ ఆపాలనా 10 years ఎందుకు పెట్టింది రిజర్వేషన్? సో ఆ స్టిపులేటెడ్ పీరియడ్ లోపలే ఈ కుల వర్గాలన్నీ కూడా డెవలప్ కావాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ కాలేదు కాబట్టి కంటిన్యూ అవుతున్నాయి రిజర్వేషన్. సో ఇంకా రిజర్వ్ పెంచాలని చర్చ వచ్చినప్పుడు ఆయా పొలిటికల్ పార్టీల బాధ్యతను వివరించండి, మాట్లాడండి. అరే ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే 42% ఇచ్చేయాలి కాబట్టి మాకు ఇప్పుడే రిజర్వేషన్ అమలు చేయండి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కంటే ఎట్లా సాధ్యమవుతుంది? మీరేం ఆలోచించి ప్రపోజ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ గా మాట్లాడుతున్న చిట్టిబాబు గారు ఎందుకు చేయలేకపోయినారు? లాస్ట్ టైం 23% ఎందుకు తగ్గించినారు మీరు? హైకోర్టు డైరెక్షన్ కాదా? ఇవాళ కొత్తగా పుట్టిన ఇష్యూ ఇది. ఇవాళ పుట్టింది ఇష్యూ 50 ఏళ్ళుగా ఉన్న సమస్య సార్ ఇది. 50 ఏళ్ళుగా ఉన్న సమస్య సార్. ఆనాడు కాంగ్రెస్ గాంధీ ఇదో గరీబీ హఠావు అని ఉపన్యాసాలు పక్కన పెట్టారు. తర్వాత మీరు 10 ఏళ్ళు ఇవాళ వదిలేసి 10 ఏళ్ళు ఏం చేశారు సార్? ఇది ఎందుకు 2010లోనే చిట్టిబాబు గారు ఒక నిమిషం ఆగండి, శ్రీనివాస్ గారిని మాట్లాడనివ్వండి. రిజర్వేషన్ శాతం తగ్గిందా లేదా? దేని ఆధారంగా తగ్గించినారు? హైకోర్టు జడ్జిమెంట్ కారణంగా, డైరెక్షన్ కారణంగా తగ్గింది. సో హైకోర్టు గౌరవించినటువంటి వ్యక్తి ఈ రోజు ఆ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి బీఆర్ఎస్ నాయకులుగా కనబడుతున్నటువంటి చిట్టిబాబు గారు దానికి భిన్నంగా మాట్లాడుతాండి ఎట్లయితుంది? మీరు ప్రో కాంగ్రెసా, బీఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడుతురా లేకుంటే కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ గా మాట్లాడుతున్నా అర్థం చేసుకొని. కాబట్టి తొందరపాటు దేనికి? 6 మాసాలు చేస్తా అని చెప్పిన వాళ్ళు 18 మాసాలు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ దగ్గర జవాబు లేదు. దానికి ఏం జవాబు చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? దాన్ని అడగాలి. ఏ ఆధారంగా మీరు ప్రామిస్ చేస్తారు? ఏ టెక్నికల్ లాజికల్
బలంతో మీరు ప్రామిస్ చేస్తారని అడగాలి తప్ప మా రండి ఇప్పుడే బీజేపీ స్టాండ్ చెప్పాలంటే ఎట్టయితుంది? స్టాండ్ ఏం చెప్పాలో దానికోసం స్టడీ కోసం కమిటీ వేసినాం, మేము కమిషన్ వేసినాం, గుర్తుపెట్టుకోండి. అది ఇంకో ఫిబ్రవరి మార్చ్ నెక్స్ట్ ఇయర్ దాకా క్లారిటీ వస్తుంది. ఆ పిక్చర్ అంతా కూడా దేశం మొత్తంలో డాటా కలెక్ట్ చేసి హౌస్లో పెట్టబోతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ లాగా దోపుచ్చులాంటి డబుల్ గేమ్ ఆడే నాటకం కాదు, లేదా బీఆర్ఎస్ లాగా తగ్గించి వాళ్ళు ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కొత్త మాట మాట్లాడడం, అది బీఆర్ఎస్ అనే పార్టీ మాట్లాడుతున్నారు కవిత గారు, లేకుంటే జాగృతి పేరు మీద బీఆర్ఎస్ తో దూరమే మాట్లాడుతున్నారు. వారు క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళ పార్టీ ఎన్ని పొలిటికల్ పార్టీ అవుతారని. మమ్మల్ని అంటే ఏం చెప్తారు మేము? రైట్ రావు గారు, ఇక్కడ మనం చూసుకుంటే చిట్టిబాబు గారు అలాగే శ్రీనివాస్ గారు వర్షన్ విన్నాము. కానీ ఇక్కడ మనకి ఒక సమస్య అయితే కనపడుతుంది. ఏంటంటే మన కాళేశ్వరం విచారణకు అయితే కేసీఆర్ వెళ్ళే క్రమంలో కూడా కవిత ఫామ్ హౌస్కి వెళ్ళింది తన తండ్రిని కలిసేందుకు కూడా, కానీ దూరంగా పెట్టారు అనే ఒక వార్త అయితే వినపడింది మనకి. సో ఆ టైంలో కూడా అంటే తండ్రి ఏదైతే ఇప్పటికే కవిత గారు ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా ఇరుక్కొని ఆమె జైలుకి వెళ్ళేసి బెయిల్ మీద బయటకు వచ్చింది. సో ఇది తన తండ్రి వల్ల సాధ్యం కాదు, ఎలాగైనా కేంద్రాన్ని మనం మంచి చేసుకోవాలి, కేంద్రంతో మనం పొత్తులు కుదుర్చుకోవాలి అనే విధంగా కూడా ఇప్పుడు ఈరోజు బీసీలకి న్యాయం చేయాలంటూ కూడా ఆమె కేంద్ర మంత్రిని ఆహ్వానించడం, వినతి పత్రం ఇవ్వడం బీసీలపై. దీన్ని మొత్తాన్ని చూస్తుంటే కేంద్రానికి దగ్గర అవ్వాలి, ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా తనకి సపోర్ట్గా చేసుకోవడానికే ఇలా చేస్తుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో ఏది కాదేది అనర్హం, అన్నీ సాధ్యమే. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న రాజకీయ ఇప్పుడు ఈ పార్టీలలో ప్రధానంగా సమస్య ఏంటంటే, ఇప్పుడు టాప్ టు బాటమ్ కానీ బాటమ్ టు టాప్ తీసుకుంటే మీకు ఒక చిన్న మీ అందరి దృష్టికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎప్పటి వరకు అయితే కేంద్రంలో మన బీజేపీ ప్రభుత్వం రాకముందు 2014 ముందు వరకు కూడా ఈ దేశంలో ఏలింది ఒకటే ఒక పార్టీ. ఆ పార్టీ కూడా ఒక కుటుంబ పాలనలో ఏలినటువంటి పార్టీ. అయితే మన దేశ రాజకీయాలు కూడా ఎలా అలవాటు పడ్డాయంటే కుటుంబ గ్రామాలలో ప్రజాస్వామ్యం మన ప్రభుత్వం మనకు ఇండిపెండెన్స్ రాకముందు వరకు కూడా మనం వ్యక్తి పాలనలో ఉన్నాం. ఇప్పుడు మన రాజకీయాల్లో కూడా ఇంకా అది కంటిన్యూ అవుతుంది. పేరుకు మనకు ప్రజాస్వామ్యం వచ్చిందని వ్యక్తి స్వామ్యం నుండి మనం బయటపడలేదు. అయితే మనకు తర్వాత కేంద్రంలో 2014 తర్వాత భారీ స్థాయిలో బీజేపీ వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకా ఆ రాజకీయ పార్టీలలో ఆ వ్యక్తి చుట్టూ ఆ వ్యక్తి స్వామ్యం అనేది ఇంకా బాగా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అంత తొందరగా ఆ పరిస్థితి నుండి బయటపడే పరిస్థితి కూడా లేదండి. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో కవిత గాని కేసీఆర్ గాని ఇవన్నిటి మూలాలు కూడా ఈ వ్యక్తి స్వామ్య వ్యవస్థలో ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఒక కుటుంబంలో కావచ్చు లేదా ఒక పార్టీలో కావచ్చు ఒక వ్యక్తి చుట్టూ నడుస్తున్నటువంటి రాజకీయాలకు తప్పనిసరిగా వ్యక్తులకు ఒక వెసులుబాటు కలగాలన్నప్పుడు వాళ్ళు ఈరోజు చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ హయాం నుండి తర్వాత మిగతా పార్టీలు వచ్చిన తర్వాత అన్ని పార్టీలలో కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళు మిగతా పార్టీలకు రావడం, మిగతా పార్టీలలో కూడా ఇప్పుడు టీడీపీ లాంటి బీఆర్ఎస్ లాంటి పార్టీలు స్థానికంగా వచ్చినా కూడా ఆ పార్టీల నుండి మరీ ఇంకొక పార్టీలకు దూకడం, ఇవన్నీ సర్వసామాన్యంగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉంది. ఈ యాక్సెప్టెన్స్ ఏ స్థాయికి వెళ్ళిందంటే నాయకులు ఏం చేసినా చెల్తుంది అనేటువంటి ఒక భావన వచ్చింది. ప్రజలకు కూడా ఏ రకంగా వీళ్ళు సిద్ధాంతాలకు, రాజకీయ సిద్ధాంతాలకు, మూల సూత్రాలకు, రాజకీయ పార్టీల్లో ఒక సైద్ధాంతిక వ్యవహార శైలి అనేది మర్చిపోయి ఎప్పటి నుండి ఎటు తూకినా కూడా ప్రజలకు బిచ్చగాళ్ళలాగా ఇచ్చేస్తే, ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి అది నెరవేర్చడానికి ఏ పార్టీ ఎవరైనా ఎక్కడైనా దూకొచ్చు, ఎవరైనా కొత్త పార్టీ పెట్టొచ్చు, ఎవరైనా ఎందులోనైనా దూకోవచ్చు అనేటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ప్రక్రియకు చాలా భారీ స్థాయిలో ఇలా రాజకీయ పార్టీలు పాల్పడడం అనేది దాంట్లో భాగంగా ఇలా కవిత అతీతం కాదు. కవిత కూడా దాంట్లో ఆ కోవలనే ఒక దాంట్లోనే భాగంగా ఈరోజు ఆమె కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా అప్రజాస్వామిక రాజకీయ పార్టీల యొక్క వ్యవహార శైలిలో ప్రజల్లో ఉన్నటువంటి యాక్సెప్టెన్స్ కూడా మనం ఆలోచించాలి. ఇవాళ మీరు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏదైతే మీరు ఒకవేళ నెరవేర్చలేకపోతే మీరు పార్టీయే మారిపోతున్నారు ఒక వాగ్దానం ఇచ్చి. ఆ తర్వాత మీరు
ఆ పార్టీ మీద తోసేసి వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీ అనేది వ్యక్తి చుట్టూ తిరుగుతుంది అనేది ఒక ఆలోచన ఇప్పుడు ఓటర్లలో కూడా లేకపోవడం, ఇవన్నీ గ్యాప్స్ వల్ల ఈరోజు ఈ రకమైనటువంటి వ్యవహార శైలి, కుటుంబ పాలనలో గొడవలు వస్తే కుటుంబాల నుంచి ఇవాళ మనం చూసాం షర్మిల ఉన్న జగన్ వర్సెస్ ఎలాంటి గొడవ జరిగిందో, అట్లే ఈ దేశంలో దాదాపు ఒక 1 డజన్ పై చిలుకు కుటుంబ పాలనలో ఉన్న పార్టీలు అన్నీ కూడా విభేదించి కొట్లాడుకొని ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, ఇంకొక కావచ్చు, లేదా ఒరిస్సా కావచ్చు, చాలా రాష్ట్రాలలో మనం చూసాము, ఈవెన్ తమిళనాడులో చూసాము. ఈ కుటుంబ పాలనలో వ్యవహరిస్తున్నటువంటి పార్టీలు అన్ని కూడా ఈ రకంగా వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకోవడం, కొత్త పార్టీలు పెట్టుకోవడం, అంతా ఇది ఎలా అయిపోయిందంటే యాక్సెప్టెడ్ నామ్స్ లాగా మారిపోయి రాజకీయ నాయకులుగా ఇబ్బడిగా ప్రజల యొక్క ఒక అవగాహన రాహిత్యం కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యం మీద బలమైనటువంటి ఆలోచన విధానం లేకపోవచ్చు. వీటన్ని మూలాలన ఈరోజు ఈ పార్టీ నాయకత్వాలు ఇంత బహిర్గతంగా విచ్చలవిడిగా ఇలాంటి దూకుడు వ్యవహారాలు, తిట్టుకోవడాలు, మళ్ళీ కలుసుకోవడాలు, ఇదంతా కూడా ఒక పరిపాటిగా మారిపోయిన పరిస్థితిలో ఇవాళ కవితను కూడా మరేమీ అతీతం కాదు, ఆమె కూడా దాంట్లో లోబడే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు, అలాగే చిట్టిబాబు గారు, అలాగే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మా డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.